మైనారిటీ గురుకుల పాఠశాలను త్వరగా పూర్తి చేయాలని, వక్ఫ్ భూములకు సూచికలు ఏర్పాటు చేయాలని ఆవాజ్ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సభ్యులు కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆవాజ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ రఫీ, జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ, మైనారిటీ గురుకుల పాఠశాల పని 2017లో ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు పూర్తి స్థాయిలో పని కాలేదన్నారు. 5 జిల్లాలకు ఒకటే బాలురు గురుకుల పాఠశాల ఉన్నప్పటికీ మైనారిటీ గురుకుల పాఠశాల మాత్రం ప్రభుత్వాలు పని పూర్తి చేయడంలో వెనకడుగు వేస్తున్నాయన్నారు. రాబో రోజుల్లో మైనారిటీల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి పి యజ్దాని బాషా, ఉపాధ్యక్షులు ఎస్ఎం బాషా, షేక్ చాంద్ బాషా, షేక్ జానీ బాషా, కోశాధికారి మహమ్మద్ సర్దార్ అహ్మద్, జిల్లా కమిటీ సభ్యులు మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం జిల్లా కార్యదర్శిని ఈరోజు కలెక్టర్ గారిని 2 విషయాల మీద కలవడం జరిగింది. అందులో ప్రధానంగా 2017లో ప్రారంభమైన మైనారిటీ గురుకుల పాఠశాల 5 జిల్లాలకి ఒకే ఒక గురుకుల పాఠశాల 15 కోట్లతో పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా నత్తనడకం సాగుతున్నాయి. కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే అక్కడ ప్రారంభించి దాంట్లోనే చదువుకునేదానికి, దాంట్లోనే హాస్టల్, అన్ని సౌకర్యాలు దాంట్లోనే పెట్టడం వల్ల పిల్లకాయలకి అలర్జీలు లాంటివి వస్తూ ఉన్నాయి. దీన్ని మిగతా 2 బిల్డింగ్లు కూడా ఏవైతే ఉన్నాయో, డార్మెంటరీ కానివ్వండి, మెస్ కానివ్వండి, లేదా ఉపాధ్యాయుల కోసం కడుతున్న రూములు కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా త్వరగా ప్రారంభించాలి అనే విషయాన్ని ఒకటి తీసుకెళ్ళాము. రెండోది, జిల్లాలో వక్ఫ్ బోర్డు భూములు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అన్యాక్రాంతం జరుగుతూనే ఉన్నాయి. అన్యాక్రాంతం కాకుండా వాటి మొహాన కనీసం ఒక సూచిక బోర్డులు, ఇది వక్ఫ్ బోర్డు భూమి, దీన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు శిక్షార్హులు అనే బోర్డులు పెట్టితే కొద్దిగా ఉపయోగం పడుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు నెల్లూరు నగరంలో నడిబొడ్డున ఉండే 18 ఎకరాలు ఇది వక్ఫ్ బోర్డు భూమి కాదు, ఇది ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళ భూములు ఇవి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు భూములు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే వస్తాయి అనే నమ్మకాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఆ మసీదులు, ఆ దర్గాలు భూములు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయే రోజుల సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ 2 విషయాల మీద కలెక్టర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం నెల్లూరు జిల్లా కమిటీ నుంచి. పేరు రఫీ అహ్మద్, ఆవాజ్ జిల్లా అధ్యక్షుడిని. ఆవాజ్ గతంలో చేసిన ఆందోళన ఫలితంగా ముస్లిం పిల్లలకి ఏదైతే గురుకుల పాఠశాల ఉందో అది గతంలో ఆటోనగర్లో ఇరుకు గదుల్లో ఉన్నింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని వచ్చి అక్కచూరుపాడులో శాశ్వత భవనాలు నిర్మించారు. కానీ ఆ నిర్మించిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా అభివృద్ధి అనేది అక్కడ జరగలేదు. అక్కడ ఉన్న పిల్లలకి ఇంకా ఇబ్బంది ఉంది. దాన్ని త్వరితగతిన పూర్తి చేసి మైనారిటీ పిల్లలకి అందుబాటులో తేవాలని చెప్పి మా ప్రధాన డిమాండు. దాంతోపాటు ఈరోజు వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి అనేక భూములు ఈరోజు అన్యాక్రాంతం అయి ఉన్నాయి. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోలేని పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా ఉన్న వక్ఫ్ బోర్డు భూముల్ని జాగ్రత్త చేసుకోవాలా, చేస్తూ వాటిని మైనారిటీల కోసం అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి, మైనారిటీలకు ఉపయోగంలో తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.